నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పౌర సంఘం నాయకులు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆపరేషన్ కగార్లో దాదాపుగా 27 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్గా ఉంచబడ్డ నేపథ్యంలో వాళ్ళ శవాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏపీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వము నిన్న మావోయిస్టు మృతదేహాలను కూడా దహన సంస్కారాలు చేసిన పరిస్థితి. సో ఇందులో భాగంగా కేశవరావు మృతదేహాన్ని కూడా ప్రభుత్వం దహన సంస్కారం చేసింది. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు ఉద్యమాలకు భయపడడం వేరు, శవాలకు భయపడడం. అంటే ఈ రాజ్యము చాలా బలంగా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది బయట. కానీ శవాన్ని ఒకవేళ కుటుంబ సభ్యులకి ఇస్తే వేలాది సంఖ్యలో ఆయన అంతిమ యాత్రను ప్రజలు ఒకవేళ దాంట్లో పాల్గొంటారనే భయం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్లకు సమాజంలో చాలా గౌరవం ఉంది. ఆ ఉద్యమము మీద ఏ అభిప్రాయాలు ఉన్నా వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు కనుక సమాజంలో వీళ్ళ పట్ల గౌరవం ఉంది. ఓకే, ఈ గౌరవాన్ని ఒకవేళ మీడియా రికార్డ్ చేస్తే అది చాలా ప్రచారం పొందుతుంది అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఏం చేశారంటే శవాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు, అంటే బంధువులకు ఇవ్వడానికి నిరాకరించారు. కానీ శవాన్ని ఇవ్వకపోవడం అనేది ఉందో అది నైతిక ప్రమాణం కాదు, రాజ్యాంగబద్ధం కాదు, అది ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కాదు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కాదు, వాళ్ళు చెప్పే రామాయణ మహాభారతాల ప్రమాణం కూడా కాదు. ఇన్ని ప్రమాణాలు కాదని వాళ్ళ ఒక శవానికి ఇంత భయపడడం అంటే రాజ్యము అందరూ చాలా బలమైన రాజ్యం, వీళ్ళు ఏదైనా చేయగలరు అని వాళ్ళు కూడా అనుకో, మేము ఏదైనా చేయగలము. కానీ మీరు ఏదైనా చేయగలమంటే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటేనేమో సమాజంలో గౌరవం ఉంటుంది ప్రభుత్వానికి. ఇది చట్టబద్ధంగా పరిపాలించే ప్రభుత్వం, ఎన్నుకున్న ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది అన్నప్పుడు సమాజంలో ఒక విస్తృత గౌరవం ఉంటుంది. కానీ ఈ ప్రమాణాలు దేని కూడా పాటించకుండా మీరు ఒక శవాన్ని వాళ్ళు తల్లిదండ్రులు లేదా బంధువులు వచ్చి మాకు ఇవ్వమన్నా ఇవ్వకుండా మీరే దహనం చేయడం అనేది ఏ ప్రమాణం ప్రకారం నిలుస్తుంది? కనుక శవానికి భయపడేటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒకసారి ఆలోచించాలి. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ భయానికి కారణం ఏంటంటే ఈ మరణాలు ఏవైతున్నాయో, ఈ ఉద్యమం ఏదైతుందో, ఈ పోరాటాలు, దీనికి చాలా లోతైన కారణాలు ఉన్నాయి. దీని వెనుక విస్తృతమైనటువంటి ఆదివాసీల యొక్క మద్దతు ఉంది. ఆదివాసీ లేకుండా బయట సమాజంలో కూడా ఈ ఉద్యమాలకి ఏదో ప్రత్యక్షంగానో అపరోక్షంగానో ఒక మద్దతు ఉంది. ఇది మీకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు శాంతి చర్చలను ఎప్పుడైతే ప్రతిపాదించారో మీకు వీళ్ళలో అంటే వీళ్ళ గురించి సమాజంలో ఒక బలమైనటువంటి మద్దతు ఉంది అని మీకు ఎప్పుడైతే తెలిసిందో శాంతి చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుంటే ప్రభుత్వానికి చాలా బాగుంది. రాజ్యాన్ని గౌరవించినటువంటి నమ్మకంతో సాధికారత ఉండేది ప్రభుత్వం. శవాన్ని ఇవ్వకుండా దహనం చేయడం వలన ప్రభుత్వము నైతికంగానే కాకుండా చారిత్రకంగా చాలా పెద్ద పొరపాటు చేసింది. ఇప్పటికైనా ఈ మార్గం వదిలేసేసి రాజ్యం, మీరు రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగం ప్రకారం మీరు చర్చలు జరిపితే ఏదైతుందో శాంతి చర్చలు జరిపితే ఇప్పటికైనా సమాజానికి, లేకపోతే మీరు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ మహారాష్ట్రలో 1,25,000 చెట్లను కొట్టేటువంటి ఎన్విరాన్మెంటు ఎవరైతే ఫారెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళే చెట్లను కొట్టేయడానికి పర్మిషన్ ఇచ్చారు. రేపు బస్తర్లో, ఛత్తీస్గఢ్లో 2 లక్షల చెట్లు కొలవబోతున్నారు. ఈ పర్యావరణ విధ్వంసం కానీ, ఈ మనిషిని విధ్వంసం కానీ, విలువల విధ్వంసం కానీ ఇది మన సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. అందుకని మనము నిరంతరంగా మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి చర్చలు జరపండి, మౌలిక సమస్యలు ఏవైతున్నాయో ఆదివాసుల సమస్యను పరిష్కరించండి అనేది ప్రత్యేకమని చెప్తున్నాము. శవాన్ని చంపడం వలన ప్రభుత్వం బలహీనతే బయటపడదని బలం. నేను నక్సలైట్ల లేఖను కూడా మనం చూసాము, వాళ్ళు 3 పేజీల లేఖను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికైనా చర్చలు జరపండి అని చెప్పేసి కూడా ఇప్పటికీ కోరుతున్నారు. కానీ మోడీ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దాని మీద? అంటే వాళ్ళు సమస్య మూలాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. శాంతి చర్చలు అంటే సమస్య మూలాలు ఒప్పుకోవాలంటే అభివృద్ధి గురించి ప్రశ్నించవలసి వస్తుంది.
ఈ కార్పొరేట్ శక్తుల చేతిలో ఏదైతే ప్రభుత్వం చిక్కుకున్నదో ఆ కార్పొరేట్ శక్తుల కొరకు కదా పనిచేస్తున్నది. శాంతి శక్తులు దొరికితే కార్పొరేట్లకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న వస్తుంది కదా. ఓకే. కనుక కార్పొరేట్లకు ఇవ్వడం వలన వాళ్ళకు ధైర్యం సరిపోతుంది. మేము కార్పొరేట్లకి ఇది ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మేము ఈ పని చేస్తున్నామని చెప్పడానికి ధైర్యం లేదు. వాళ్ళు చేస్తున్న పని తామే కన్విన్స్ కాలేదు. తాము చేస్తున్న పని పట్ల తామే పూర్తి కన్విన్స్ కాలేదు. కనుక ఇవాళ శాంతి చర్చలు జరగడానికి ప్రభుత్వం వెనుకబడింది. చివరిగా ఏం చెప్తారు? సర్కార్కి ఏం చెప్తారు? లేదు, మన ప్రభుత్వాన్ని చెప్తుంది ఏంటంటే శాంతి చర్చలు అనే ఒక హిస్టారికల్ చారిత్రక అవకాశం వచ్చింది. ఒక విప్లవ పార్టీ శాంతి చర్చలు చేయడానికి సిద్ధం అన్నప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇది ఒక చారిత్రకంగా వచ్చిన అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శాంతి చర్చలను ప్రారంభించారు. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.